హలో అండి, వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు 5th జూలై ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. కానీ ఈరోజు ఓన్లీ 2 క్వశ్చన్స్ పోస్ట్ చేస్తున్నానండి. మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ రిగార్డింగ్ ద మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ 2017? సో మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. సో ఫస్ట్ పాయింట్ చూడండి, ప్రెగ్నెంట్ విమెన్ ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ 3 months ప్రీ డెలివరీ అండ్ 3 months పోస్ట్ డెలివరీ పెయిడ్ లీవ్ అంటున్నారు. రైట్, ప్రెగ్నెంట్ విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రీ డెలివరీ 3 నెలలు అలాగే పోస్ట్ డెలివరీ 3 నెలలు పెయిడ్ లీవ్ ఇస్తారు అంటున్నారు. రైట్, సెకండ్ చూడండి, ఎంటర్ప్రైజెస్ విచ్ క్రషెస్ మస్ట్ అలౌ ద మదర్ మినిమం 6 క్రష్ విజిట్స్ డైలీ. సో ఏ ఎంటర్ప్రైజెస్లో అయితే క్రష్ ఉంటుందో అంటే పిల్లల్ని పెట్టి నార్మల్గా వాళ్ళు వర్క్కి వెళ్తారు కదా, అలాంటి ప్లేసెస్ 6 మినిమం డైలీ విజిట్స్ అలౌ చేయాలి అనేసి అంటున్నారు. థర్డ్ పాయింట్ చూడండి, విమెన్ విత్ 2 children గెట్ రెడ్యూస్డ్ ఎంటైటిల్మెంట్స్. ఆల్రెడీ 2 పిల్లలు ఉన్న వాళ్ళకి ఆ విమెన్కి తక్కువ ఎంటైటిల్మెంట్ ఉంటుంది అంటున్నారు. ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అంటున్నారు. వీడియో పాజ్ చేయండి, మీ ఆన్సర్ ఏంటో చెప్పండి. రైట్, ఇప్పుడు ఆన్సర్ చూద్దాము. ఓన్లీ 3 అండి. రైట్, ఎవరికైతే ఇద్దరు పిల్లలు ఉంటారో వాళ్ళకి రైట్ ఎంటైటిల్మెంట్స్ అనేవి తక్కువ అయిపోతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ద కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం యాజ్ ఎన్ష్రైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీన్స్ దట్. మన కాన్స్టిట్యూషన్లో, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సెక్యులరిజం ఉంది కదా, దాన్ని మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. రైట్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సెక్యులరిజం మీనింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఓకే, సో ఫస్ట్ పాయింట్ చూడండి, ద స్టేట్ షుడ్ ప్రమోట్ ఆల్ రిలీజన్స్ ఈక్వల్లీ. The state should not interfere in the religious practices of citizens. The state should not recognize or protect any religion. The state should establish a state religion అంటున్నారు. రైట్, సో వీటిలలో ఏది కరెక్ట్? ఓకే, సో ఒక సెకండ్ వీడియో పాజ్ చేయండి, మీ ఆన్సర్ చెప్పండి. ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ పరంగా ప్రతి రిలీజియన్ని ఈక్వల్గా స్టేట్ ప్రమోట్ చేయాలన్నమాట. ఓకే, సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. బాగా ప్రిపేర్ అవ్వండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఆల్ ది బెస్ట్.